హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. షెర్లాక్ సిరీస్కి సంబంధించి సీజన్ 4 ఎపిసోడ్ 1లో ఏం జరిగిందో ఇవాల్టి వీడియోలో చూద్దాం. మీలో ఎవరైనా ఈ షెర్లాక్ సిరీస్కి సంబంధించి నేను ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకపోతే ముందు ఆ ఎపిసోడ్స్ చూసాకే ఈ వీడియో చూడండి. లేదంటే ఇందులో చెప్పింది ఏది మీకు అర్థం కాదు. ఆ ఎపిసోడ్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఇంకా సీజన్ 4 ఎపిసోడ్ 1 అయిన ద సిక్స్ థ్యాచర్స్లో ఏం జరిగిందో చూద్దాం. ఓపెనింగ్ సీన్లో లాస్ట్ ఎపిసోడ్లో అంటే హోమ్స్ మ్యాగ్నసన్ని చంపేస్తాడు, తర్వాత మోరియారిటీ తిరిగి వస్తాడు కదా, అది చూపిస్తారు. ఇప్పుడు అసలు హోమ్స్ని ఈ మ్యాగ్నసన్ హత్య కేసులో అతన్ని ఎలా తప్పించారో చూపిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో చాలా కాన్ఫిడెన్షియల్, బయట ఎవరికి ఈ విషయం తెలియకూడదు. అలాగే ఇక్కడున్న నలుగురికి కోడ్ నేమ్స్ ఇస్తున్నా అని మైక్రాఫ్ట్ అక్కడున్న గవర్నమెంట్ అఫీషియల్స్కి చెప్తాడు. ఏంటి తొక్కలో మీటింగు, ఎంతసేపు, ఏంటి మేడం గారు మీ పేరేంటి అని అక్కడున్న ఒక గవర్నమెంట్ అఫీషియల్ని అడుగుతాడు. నా పేరు వివియన్ అని ఆ ఓల్డ్ లేడీ చెప్తుంది. ఏదో ఒకటి లేండి, మీకేం పనులు లేవా, మా వాడు చెప్తున్న సోది వింటున్నారు, త్వరగా వీడియో ప్లే చేయమనండి అని హోమ్స్ అంటాడు. ఎక్స్ట్రాలు చేయగలరే, సైలెంట్గా కూర్చో, వీడియో ప్లే చేస్తా అని మైక్రాఫ్ట్ అంటాడు. ఆ వీడియోలో షెర్లాక్ హోమ్స్ మ్యాగ్నసన్ని గన్తో షూట్ చేయలేదు. అతను గన్తో కిందకి షూట్ చేస్తే కంగారులో అక్కడున్న సెక్యూరిటీ గార్డులో ఒకడు మ్యాగ్నసన్ని షూట్ చేస్తాడు. దాంతో మ్యాగ్నసన్ చనిపోయాడు, అంతేగాని హోమ్స్ మ్యాగ్నసన్ని చంపలేదు అన్నట్టుగా కవర్ చేస్తారు. అదే ఆ వీడియోలో ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోనే అఫీషియల్ వీడియో అని మైక్రాఫ్ట్ చెప్తాడు. హోమ్స్, ఇంక మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, కానీ ఆ మోరియారిటీ ఏదో ప్లాన్ చేశాడని చెప్పారు కదా, ఏంటది అని ఎలిజబెత్ అడుగుతుంది. ఏమో నాకు తెలీదు, కానీ వాడేదో పెద్దగానే ప్లాన్ చేశాడు. సమయం వచ్చినప్పుడు నాకే ముందుగా తెలుస్తుంది, అప్పుడు మీకు చెప్తా, అప్పటి వరకు వెయిట్ చేయడమే అని హోమ్స్ అంటాడు. అక్కడ టైటిల్ పడుతుంది. హోమ్స్ మోరియారిటీ గురించి ఆలోచించడం పక్కన పెట్టి తన దగ్గరకు వచ్చే కేసెస్ని సాల్వ్ చేస్తూ ఉంటాడు. అలా టైం గడుస్తూ ఉంటుంది. మ్యారీకి పాప పుడుతుంది. పేరు రోజ్మండ్ మ్యారీ అని పెడతారు. మాలీ అండ్ హోమ్స్ వాట్సన్ కూతురు రోజ్మండ్ మ్యారీకి గాడ్ పేరెంట్స్గా ఉంటారు. ఒకరోజు వాట్సన్ బస్సులో ట్రావెల్ చేస్తుండగా ఒక అమ్మాయి వాట్సన్ వంక చూస్తూ లైన్ వేస్తూ ఉంటుంది. మనకు కూడా ఒక అమ్మాయి సైడ్ కొడుతుందా అని వాట్సన్ తనలో తను ఫీల్ అయిపోతూ ఉంటాడు. తీరా బస్ దిగాక ఆ అమ్మాయిని చూద్దామని బస్సు వంక చూస్తే వాట్సన్ చెవిలో ఒక ప్లాస్టిక్ ఫ్లవర్ ఉంటుంది. తన కూతుర్ని ఆడిస్తున్నప్పుడు వాట్సన్ ఆ ఫ్లవర్ని తన చెవిలో పెట్టుకొని అది ఇప్పుడు మర్చిపోతాడు. సో ఆ అమ్మాయి అది చూసి నవ్వుకుందని వాట్సన్కి అప్పుడు అర్థమవుతుంది. వాట్సన్ హోమ్స్ ఇంటికి వెళ్తాడు. అప్పుడే లెస్టార్డ్ కూడా వస్తాడు. ఒక కేసు గురించి వాళ్ళకి చెప్తాడు. డేవిడ్ అనే వ్యక్తి తన 50th బర్త్డే సెలబ్రేషన్స్లో జరుపుకుంటుండగా వాళ్ళ అబ్బాయి చార్లీ అతనికి వీడియో కాల్ చేసి బర్త్డే విష్ చేశాడు. చార్లీ ఏ కంట్రీలో ఉన్నావు అని డేవిడ్ అడుగుతాడు. టిబెట్లో ఉన్నానని చార్లీ చెప్తాడు. సిగ్నల్ సరిగ్గా రాకపోవడంతో వీడియో కాల్ రాదు. తర్వాత వాయిస్ కాల్ చేస్తాడు. ఒకసారి నా కార్ దగ్గరికి వెళ్ళి నా కార్కి ఫోటో తీయండి, నా ఫ్రెండ్ నా దగ్గర ఉన్న కార్కి పవర్ రేంజర్ బొమ్మ ఉన్నదంటే నమ్మట్లేదు అని చార్లీ వాళ్ళ ఫాదర్ డేవిడ్కి చెప్తాడు. దాంతో డేవిడ్ ఫోటో తీసి చార్లీకి పంపుతాడు. ఆ వెంటనే కాల్ కట్ అయిపోతుంది. 1 వీక్ తర్వాత ఒకడు తాగేసి కార్ డ్రైవ్ చేస్తూ స్పీడ్గా వెళ్తుండటంతో పోలీసులు అతన్ని చేస్ చేశారు. వాడు తప్పించుకుంటూ అలా డేవిడ్ ఇంటికి వెళ్ళాడు. కంగారులో అక్కడ పార్క్ చేసున్న డేవిడ్ కొడుకు చార్లీ కార్కి డాష్ ఇచ్చాడు. దాంతో ఆ కార్ పేలిపోయింది. ఆ డ్రైవర్ ఎలాగో బ్రతికిపోయాడు, కానీ చార్లీ కార్ పేలిపోయింది కదా, అందులో ఒకటి స్కెల్టన్ దొరికింది. ఆ స్కెల్టన్ ఎవరిదో కాదు, చార్లీదే. వారం క్రితం చార్లీ టిబెట్లో ఉన్నాడని చెప్పాడు. చూస్తే ఇక్కడేమో స్కెల్టన్గా దొరికాడు. ఏంటి మిస్టరీ అని లెస్టార్డ్ అడుగుతాడు. ఆ కార్లో ఉన్న సీట్స్ గురించి చెప్పు అని హోమ్స్ అడుగుతాడు. ఇదిగో ఫొటోస్ చూసుకో అని లెస్టార్డ్ ఆ కార్ ఫొటోస్ని ఇస్తాడు. ఆ కార్ సీట్స్ వెనైల్తో ప్రిపేర్ చేశారు, అది లెదర్ కన్నా చీప్ అని హోమ్స్ చెప్తాడు. అవును, అయితే ఏంటి అని లెస్టార్డ్ అడుగుతాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. రిపోర్ట్స్ ప్రకారం చూస్తే చార్లీ చనిపోయి అప్పటికే ఆ కార్ పేలే టైంకి 1 వీక్ అయిందంట. అంటే చార్లీ డెడ్ బాడీ ఆ కార్లోనే 1 వీక్ ఉంది అని వాట్సన్ చెప్తాడు. ఓకే, కేసు ఇంట్రెస్టింగ్గా ఉంది, నేను టేకప్ చేస్తా అని హోమ్స్ అంటాడు. పోన్లేరా బాబు, బ్రతికించావు. ఆ డేవిడ్ గార్డు క్యాబినెట్ మినిస్టర్ ఈ కేసు సాల్వ్ చేయమని నన్ను దొబ్బేస్తున్నాడు అని లెస్టార్డ్ అంటాడు. తర్వాత వీళ్ళు డేవిడ్ ఇంటికి వెళ్తారు. ఇంట్లో ఉన్న మ్యారీ కూడా ఈ కేసుని ఫాలో అప్ చేస్తూ ఉంటుంది. హోమ్స్ డేవిడ్ వాళ్ళతో చార్లీ గురించి మాట్లాడుతుండగా అక్కడ రూమ్లో ఉన్న ఒక టేబుల్ని ఆశ్చర్యంగా చూస్తుంటాడు హోమ్స్. ఆ టేబుల్పై ఒక ఓల్డ్ లేడీ ఫోటో ఉంటాయి. ఎవరివిడా అని హోమ్స్ డేవిడ్ని అడుగుతాడు. ఏంటి ఈవిడెవరో తెలీదా అని డేవిడ్ అడుగుతాడు. తెలీదు కాబట్టే కదా అడిగాను, ఎవరివిడా అని హోమ్స్ అడుగుతాడు. ఆమె పేరు మార్గరెట్ థ్యాచర్, ఆమె మన కంట్రీకి ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్, అది కూడా తెలీదా మీకు అని డేవిడ్ అడుగుతాడు. హోమ్స్, నీకు ఈవిడ గురించి తెలుసు, నాటకాలు ఎందుకు ఆడుతున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని వాట్సన్ అడుగుతాడు. ఈ ఫొటోస్కి మధ్యలో ఈ గ్యాప్ చూడు, సరిగ్గా లేదు, ఈ గ్యాప్లో ఏదో ఉండేది, ఏంటది అని హోమ్స్ డేవిడ్ని అడుగుతాడు. అక్కడ ఆమె బొమ్మ ఒకటి ఉండేది, అది పగిలిపోయింది అని డేవిడ్ చెప్తాడు. అసలు ఈ ఫొటోస్కి చార్లీ డెత్కి ఏంటి సంబంధం అని డేవిడ్ వైఫ్ అడుగుతుంది. అయితే ఆ బొమ్మ పగిలాక కింద రగ్పై పడి ఉండాలి, ఆ రగ్ ఎక్కడుంది అని హోమ్స్ అడుగుతాడు. ఎవరో ఒక దొంగ మా ఇంట్లోకి వచ్చి ఆ బొమ్మ పగలగొట్టాడు. అయితే ఏంటి ఇప్పుడు,
ముందు నా కొడుకు చార్లీకి ఏమైందో చెప్పండి అని డేవిడ్ అడుగుతాడు. ఇక్కడ ఇన్ని ఫొటోస్ ఉండగా వాడు ఆ బొమ్మనే ఎందుకు పగలగొట్టాడు అని హోమ్స్ అంటాడు. సరే, చాలా ఎక్కువైంది, నా కొడుకు గురించి చెప్పరని నాకు అర్థమైంది, ఇంక మీరు బయలుదేరండి అని డేవిడ్ అంటాడు. మీ కొడుకు చార్లీ ఎలా చనిపోయాడో నాకు తెలుసు. చార్లీ మీ బర్త్డే రోజున మీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇక్కడికి వచ్చాడు. ముందుగా అతను మీకు వీడియో కాల్ చేశాడు కదా, అది ప్రీ రికార్డెడ్ వీడియో కాల్. అతను ఆ టైంలో టిబెట్లో ఉన్నానని మిమ్మల్ని నమ్మించడం కోసమే అలా చేశాడు. నిజానికి చార్లీ ఆ టైంలో తన కారులోనే ఉన్నాడు. మిమ్మల్ని ఆ కార్కి ఫోటో తీయమన్నాడు కదా, మీరు ఫోటో తీసే టైంలో చార్లీ ఆ కార్ నుంచి బయటకు వచ్చి మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాడు. చార్లీ ఆ కార్ సీట్స్ లాగే ఉండే ఒక డూప్లికేట్ సీట్ కవర్ని రెడీ చేసి అది వేసుకొని మీకు కనిపించకుండా దాక్కున్నాడు. అయితే ఆ సీట్ కవర్ వల్ల చార్లీకి ఊపిరాడకపోవడమో సంథింగ్ ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది. దాంతో అతను ఆ సీట్ కవర్లోనే చనిపోయాడు. అందుకే వారం రోజులైనా చార్లీ డెడ్ బాడీ అక్కడే అలా ఉండిపోయింది. అది జరిగింది అని హోమ్స్ చెప్తాడు. చార్లీ పేరెంట్స్ ఆ నిజం తెలుసుకొని బాధపడతారు. అవును, నాకు ఒక విషయం చెప్పండి, ఈ లేడీ స్టాట్యూ పగిలిన రోజు ఈ రూమ్లో లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయా అని హోమ్స్ అడుగుతాడు. అవును, ఆఫ్ చేసి ఉన్నాయి. మీ ఇంటి బయట ఉన్న మోషన్ సెన్సార్ డ్యామేజ్ అయ్యి ఉండడం వల్ల ఆ పక్కనున్న లైట్ 24/7 ఆన్ చేసి ఉంచారు, అవునా అని హోమ్స్ అడుగుతాడు. అవును అని డేవిడ్ చెప్తాడు. ఓకే, అయితే ఈ బొమ్మ పగలగొట్టాలనే వాడు ఆ మోషన్ సెన్సార్ని డ్యామేజ్ చేసి ఉంటాడంటావా అని వాట్సన్ హోమ్స్ని అడుగుతాడు. అవును, కానీ ఎందుకు పగలగొట్టాడో నాకు తెలియదు అని హోమ్స్ చెప్తాడు. తర్వాత హోమ్స్ వాళ్ళు బయటికి వచ్చేస్తారు. ఇప్పుడు పగిలిన ఆ బొమ్మ గురించి ఎందుకు అన్ని డీటెయిల్స్ అడిగావు అని వాట్సన్ హోమ్స్ని అడుగుతాడు. దాని గురించి ఆలోచిస్తున్నా, తర్వాత చెప్తా అని హోమ్స్ అంటాడు. హోమ్స్ మైక్రాఫ్ట్ని కలుసుకొని మోరియారిటీకి ఆ థాచర్కి ఏమైనా సంబంధం ఉందా అని హోమ్స్ మైక్రాఫ్ట్ని అడుగుతాడు. మైక్రాఫ్ట్ మోరియారిటీ ఫైల్ని చెక్ చేసి ఎలాంటి లింక్స్ లేవని చెప్తాడు. ఏదో జరుగుతుంది, అదేంటో తెలియట్లేదు అని హోమ్స్ ఆలోచిస్తాడు. తర్వాత లెస్ట్రాడ్ వచ్చి పగిలిపోయిన మరొక బొమ్మని హోమ్స్కి చూపిస్తాడు. ఇది ఇంకో బొమ్మ, దీన్ని కూడా సేమ్ డేవిడ్ ఇంట్లో ఉన్న ఆ బొమ్మ పగలగొట్టినట్టే దీన్ని పగలగొట్టారు అని లెస్ట్రాడ్ చెప్తాడు. ఇప్పుడు ఆట మొదలైంది అని హోమ్స్ ఆ బొమ్మ వంక చూస్తూ అంటాడు. డేవిడ్ ఇంట్లో ఉన్న బొమ్మ పగలగొట్టిన తర్వాత మరొక 2 ఇళ్లల్లో ఉన్న ఇలాంటి బొమ్మలే ఎవరో పగలగొట్టారు. హోమ్స్ విరిగిన ఆ బొమ్మల్ని టెస్ట్ చేయగా దానికి బ్లడ్ స్టెయిన్స్ ఉండడం గమనిస్తాడు. పద, టాబీని కలుద్దాం అని హోమ్స్ వాట్సన్కి చెప్తాడు. టాబీ ఎవరు అని వాట్సన్ అడుగుతాడు. ఒక హ్యాకర్, చాలా టాలెంటెడ్ హ్యాకర్. ఒకసారి అమెరికా సెక్యూరిటీ సిస్టమ్స్నే హ్యాక్ చేశాడు. అప్పుడు నేనే వాడిని కాపాడాను. ఇప్పుడు నాకు వాడు హెల్ప్ చేస్తాడు అని హోమ్స్ చెప్తాడు. హోమ్స్ అండ్ వాట్సన్ టాబీ ఇంటికి వెళ్ళి డోర్స్ కొడతారు. ఇప్పుడు టాబీ ఏం హ్యాక్ చేస్తాడు అని వాట్సన్ అడుగుతాడు. టాబీ హ్యాకర్ కాదు, టాబీ ఒక డాగ్ ఓనర్ క్రేగ్ ఒక హ్యాకర్. సో ఆ క్రేగ్ మనకి టాబీని ఇస్తాడు, అదే ఇప్పుడు మనకి హెల్ప్ చేస్తుంది అని హోమ్స్ చెప్తాడు. ఆ క్రేగ్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఆ టాబీ బయటకు వస్తుంది. మ్యారీ కూడా అక్కడే ఉంటుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని వాట్సన్ మ్యారీని అడుగుతాడు. నేనే రమ్మన్నా, ఎంతైనా తన ఒక స్పై కదా, తన హెల్ప్ మనకు కావాలి, అందుకే పిలిచాను అని హోమ్స్ చెప్తాడు. తర్వాత ఆ డాగ్ హెల్ప్తో ఆ ఏరియా అంతా వెతుకుతారు, కానీ అలాంటి ఉపయోగం ఉండదు. ఆ రోజు రాత్రి వాట్సన్ అండ్ మ్యారీ మాట్లాడుకుంటుండగా వాట్సన్కి ఒక మెసేజ్ వస్తుంది. తర్వాత క్రేగ్ హెల్ప్తో అసలు ఆ బొమ్మలు ఎన్ని ప్రిపేర్ చేశారు, ఎవరెవరికి ఇచ్చారు, ఇవన్నీ తెలుసుకుంటాడు హోమ్స్. అప్పుడే లెస్ట్రాడ్ కాల్ చేసి మరొక చోట ఆ బొమ్మ పగిలింది, దాంతోపాటు అక్కడే ఒక మర్డర్ కూడా జరిగిందని లెస్ట్రాడ్ చెప్తాడు. తర్వాత హోమ్స్ అక్కడికి వెళ్తాడు. అలాంటి బొమ్మలు మొత్తం 6 తయారు చేశారు. అందులో 3 ఆల్రెడీ విరిగిపోయాయి, ఇంకా 3 ఉన్నాయి. ఈ లేడీ దగ్గరే అలాంటివి 2 బొమ్మలు ఉన్నాయి, ఇప్పుడు అవి కూడా విరిగిపోయాయి. ఆ బొమ్మలు పగలగొట్టిన వాడితో ఈవిడ ఫైట్ చేసినట్టుంది, వాడే ఈమెను చంపేశాడు అని హోమ్స్ చెప్తాడు. ఇంకా ఫైనల్గా మిగిలింది ఒకటే బొమ్మ. ఆ బొమ్మ కోసం వాడు వస్తాడు, వాడి కోసం నేను అక్కడే ఉంటా అని హోమ్స్ చెప్తాడు. అనుకున్నట్టుగానే ఆ లాస్ట్ బొమ్మ ఉన్న ఇంటికి వెళ్ళి వాడి కోసం వెయిట్ చేస్తాడు హోమ్స్. కాసేపటికి వాడు అక్కడికి వస్తాడు. దొరికావురా, ఎవడరా నువ్వు, ఈ బొమ్మలతో నీకేంటి పని అని హోమ్స్ వాడిని అడుగుతాడు. వాడంత ఈజీగా ఎందుకు చెప్తాడు, వాడు హోమ్స్తో ఫైట్ చేస్తాడు. హోమ్స్ వాడిని కొట్టి, నీ పని అయిపోయింది, వెళ్ళి నీ బాస్ మోరియారిటీకి చెప్పు ఈ బొమ్మ నా దగ్గరే ఉందని అని హోమ్స్ అంటాడు. మోరియారిటీయా, వాడెవడో, నీకు అసలు మ్యాటర్ ఏం తెలియదు అనుకుంటా, మధ్యలోకి వచ్చి గెలికేశావు అని వాడు అంటాడు. ఓకే, అర్థమైంది, ఇది ఇంటర్పోల్ వాళ్ళు వెతుకుతున్న బ్లాక్ పెరల్ గురించే కదా, అది ఇందులో ఉందా అని హోమ్స్ ఆ బొమ్మని విరగొట్టి చూస్తాడు. అందులో AGRA అని రాసున్న ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది. ఆ పెన్ డ్రైవ్ లాంటిదే ఇదివరకు మ్యారీ తన గురించి తెలుసుకోమని వాట్సన్కి ఇస్తుంది. ఇదేంటి, వాట్సన్ ఆల్రెడీ మ్యారీ ఇచ్చిన పెన్ డ్రైవ్ని మంటల్లో పడేశాడు కదా, మరి ఈ పెన్ డ్రైవ్ ఏంటి, దానికోసం వీడెందుకు వెతుకుతున్నాడు అని హోమ్స్ అంటాడు. అంటే నీకు ఆమె తెలుసా, ఆమె మమ్మల్ని అందరినీ మోసం చేసింది, ఇదంతా చేసింది ఆమె కోసమే. ఆమె పేరు ఇప్పుడు మ్యారీగా మార్చుకుందా, ఆ పెన్ డ్రైవ్ నాకు ఇచ్చేయి, లేదంటే చంపేస్తా అని వాడు హోమ్స్ని బెదిరిస్తాడు. హోమ్స్ ఆ పెన్ డ్రైవ్ ఇవ్వడు. అంతలో అక్కడికి పోలీసులు వస్తారు. నీ ఫ్రెండ్కి చెప్పు ఆమె చావు నా చేతుల్లోనే ఉందని అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కొంతమంది టెర్రరిస్టులు బ్రిటిష్ అంబాసిడర్ని అండ్ అలాగే కొంతమంది జనాల్ని కిడ్నాప్ చేసి ఒక బిల్డింగ్లో ఉంచితే ఈ ఆగ్రా టీం వాళ్ళు 4 వచ్చి ఆ జనాల్ని కాపాడే పనిలో ఉంటారు.
ఆ టీంలోనే మ్యారీ అండ్ ఇందాక ఫైట్ చేసిన వాడు ఉంటారు. ఈ టెర్రరిస్టులు ఈ ఆగ్రా టీం వాళ్ళని పట్టుకునే టైంలో మ్యారీ అక్కడ ఒక బాంబు విసిరి వాళ్ళ నుంచి తప్పించుకుంటుంది. ఆ వీడియో ఆ పెన్ డ్రైవ్లో ఉంటుంది. అది హోమ్స్ చూస్తాడు. మరొక పక్క వీడు పోలీసుల నుంచి తప్పించుకొని షెర్లాక్ హోమ్స్ గురించి తెలుసుకుంటాడు. అప్పుడు మ్యారీ గురించి కూడా తెలుస్తుంది. వీడు ఆ రోజు ఆ టెర్రరిస్టుల నుంచి తప్పించుకునే టైంలో ఆ ఆగ్రా పెన్ డ్రైవ్ ఆ మార్గరెట్ థాచర్ బొమ్మలో పెడతాడు. అందుకే ఇప్పుడు ఆ బొమ్మ కోసం వెతుకుతాడు. వీడు టెర్రరిస్టులకి దొరికిపోవడంతో వాళ్ళు వీడిని చిత్రహింసలు పెడతారు. ఆ టెర్రరిస్టులు మాటిమాటికి యామో అన్న పదం అంటూ ఉంటారు. అదేంటో వీడికి తెలియదు. ఆ ఇంగ్లీష్ లేడీయే వీళ్ళని మోసం చేసిందని వీడికి తెలిస్తే వీడి పరిస్థితి ఏంటో అని వాళ్ళు మాట్లాడుకోవడం వీడు వింటాడు. సో ఆ ఇంగ్లీష్ లేడీ మ్యారీ అని వీడికి అర్థమవుతుంది. కట్ చేస్తే ప్రెజెంట్ సీన్లో మ్యారీ ఒక పాడుబడ్డ ఇంటికి వెళ్తుంది. అక్కడే హోమ్స్ కూడా ఉంటాడు. తనే మ్యారీని అక్కడికి రమ్మంటాడు. అసలు ఏం జరుగుతుంది, నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు అని మ్యారీ అడుగుతుంది. ఆమెకి జరిగిందంతా చెప్తాడు హోమ్స్. వాడెవడో, వాడి దగ్గర కూడా ఈ పెన్ డ్రైవ్ ఎందుకు ఉంది అని హోమ్స్ అడుగుతాడు. మేము మొత్తం 4 ఏజెంట్స్. మా టీం పేరు ఆగ్రా, AGRA. అలెక్స్, గ్యాబ్రియా, రోజ్మండ్, మ్యారీ అంటే నేను అండ్ అజయ్. వాళ్ళే మా టీం. మా అందరి దగ్గర ఆ పెన్ డ్రైవ్ ఉంది. అందులో మా లైఫ్ మొత్తం ఉంది. ఆ పెన్ డ్రైవ్ ఉండడం వల్లే మేమందరం ఒకరినొకరు నమ్మేవాళ్ళం. ఏ ఒక్కరైనా వేరొకరిని మోసం చేసినా మరొకరు ఆ పెన్ డ్రైవ్ని వాడి అవతల వాళ్ళ గురించి పోలీసులకి చెప్పేయచ్చు అని మ్యారీ చెప్తుంది. మీకు అసలు ఆ పని ఎవరిస్తారు అని హోమ్స్ అడుగుతాడు. డబ్బులు ఎక్కువ ఎవడిస్తే వాడికే పని చేస్తాం. మా టీంకి మంచి పేరు ఉంది, అందుకే మాకు ఎప్పుడు పని ఉండేది. లాస్ట్గా జార్జియాలో ఒక బ్రిటిష్ అంబాసిడర్ని కిడ్నాప్ చేశారు. ఆమెని అండ్ అక్కడ ఉన్న జనాల్ని విడిపించమని మాకు పని అప్పగించారు. ఆ పనే చేసాం. కానీ లాస్ట్ మినిట్లో మా ప్లాన్ చేంజ్ చేయమని మాకు ఆర్డర్స్ వచ్చాయి. మేము అదే చేసాం. అప్పుడే మా టీం విడిపోయాం. అది జరిగి 6 years అయింది అని మ్యారీ చెప్తుంది. మీకు ఆర్డర్స్ ఇచ్చింది ఎవరు అని హోమ్స్ అడుగుతాడు. ఏమో మాకు తెలీదు, కానీ కోడ్ వర్డ్ యామో అని తెలుసు అని మ్యారీ చెప్తుంది. యామోఆ అంటే ఏంటి అని హోమ్స్ అడుగుతాడు. యామో ఏమో నాకు తెలీదు అని మ్యారీ చెప్తుంది. బహుశా మా టీం మెంబర్స్ అందరూ ఆ టైంలోనే చనిపోయి ఉంటారు. నేనే బ్రతికున్నా అని మ్యారీ అంటుంది. కాదు, ఇంకొకరు కూడా బ్రతికే ఉన్నారు. వాడినే నేను కలిశాను అని వాడిని మ్యారీకి చూపిస్తాడు. వీడి పేరు అజయ్. వీడు బ్రతికే ఉన్నాడా అని మ్యారీ అంటుంది. వాడు నిన్ను చంపాలని చూస్తున్నాడు అని హోమ్స్ చెప్తాడు. లేదు, అజయ్ ఎందుకు నన్ను చంపాలనుకుంటాడు, నువ్వేదో తప్పుగా ఆలోచిస్తున్నావు అని మ్యారీ అంటుంది. లేదు, వాడే నాకు ఈ మాట చెప్పాడు అని హోమ్స్ చెప్తాడు. కానీ ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నాడు అని మ్యారీ అడుగుతుంది. నువ్వు వాడిని మోసం చేసావని వాడు అనుకుంటున్నాడు అని హోమ్స్ చెప్తాడు. నేనెందుకు అతను మోసం చేస్తాను అని మ్యారీ అంటుంది. నువ్వు కంగారు పడకు, నేను కాపాడుతాను అని హోమ్స్ అంటాడు. సరే, నీకొక విషయం చెప్పాలి, ఈ పేపర్ చదువు అని మ్యారీ హోమ్స్కి ఒక పేపర్ని ఇస్తుంది. ఏముందా అని చూస్తే ఏముండదు. స్మెల్ చూస్తాడు. దెబ్బకు మత్తొచ్చి పడిపోతాడు హోమ్స్. మ్యారీ కావాలనే అలా చేసింది. మ్యారీ హోమ్స్ దగ్గర ఉన్న ఆ పెన్ డ్రైవ్ని తీసుకుని వెళ్ళిపోతుంది. కాసేపటికి హోమ్స్కి మెలకువ వస్తుంది. ఈ ఆగ్రా గురించి మైక్రాఫ్ట్ని అడుగుతాడు. బ్రిటిష్ అంబాసిడర్ని కాపాడమని మేమే వాళ్ళకి పనిచ్చాం, కానీ వాళ్ళు అది సరిగ్గా చేయలేదు. అందుకే ఆ తర్వాత ఇంక వాళ్ళకి ఏ పని అప్పగించలేదు అని మైక్రాఫ్ట్ చెప్తాడు. మ్యారీ వాట్సన్కి లెటర్ రాస్తుంది. నా గతం నన్ను వెంటాడుతుంది. నాతో పాటు మీకు కూడా డేంజర్ ఉంది. అందుకే ఆ గతాన్ని చెరిపేయడానికే నేను వెళ్తున్నా. నేను మళ్ళీ తిరిగి వస్తా అని చెప్పి మ్యారీ వెళ్ళిపోతుంది. మారువేషాలు వేసుకుంటూ మ్యారీ ఫైనల్గా ఇస్తాంబుల్ వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ ఇంట్లో హోమ్స్ ఉంటాడు. హోమ్స్ని చూసి మ్యారీ షాక్ అవుతుంది. నేను ఇక్కడికి వస్తానని నీకెలా తెలుసు అని మ్యారీ అడుగుతుంది. పెన్ డ్రైవ్ని చెక్ చేయమని నేనే చెప్పా అని వాట్సన్ అక్కడికి వచ్చి చెప్తాడు. తర్వాత వాట్సన్ మాట్లాడుతూ, ఆగ్రా అనేది నీ ఇనిషియల్ అని చెప్పావు, అది అబద్ధమే. ఇలా ఇన్ని అబద్ధాలు చెప్తావు, అట్లీస్ట్ నీ ప్రాబ్లమ్స్ నాకు చెప్పాలి కదా, చెప్పకుండా వెళ్ళిపోతే నేనేమనుకోవాలి అని వాట్సన్ మ్యారీతో అంటాడు. నేను అవేం ఆలోచించలేదు. నా వల్ల నీకు అండ్ రోజీకి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. మిమ్మల్ని కాపాడదామని చెప్పే ఇలా చేశా అని మ్యారీ అంటుంది. మిమ్మల్ని నేను కాపాడతా, కానీ ఇక్కడ కాదు, నా ప్లేస్ లండన్లో మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు అని హోమ్స్ చెప్తాడు. అంతలో వీళ్ళపై ఆ అజయ్ అటాక్ చేస్తాడు. నువ్వు బ్రతుకున్నావని నాకు తెలీదు, అయినా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని మ్యారీ అడుగుతుంది. నేను హోమ్స్ని ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చా, తర్వాత నువ్వు వచ్చావు అని అజయ్ చెప్తాడు. ఇదిగో, ఏదైనా ఉంటే మనం కూర్చొని మాట్లాడుకుని సాల్వ్ చేసుకుందాం. ఇలా షూట్ చేసుకోవడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు అని వాట్సన్ అంటాడు. మాట్లాడుకోవడమా, నీ వైఫ్ వల్లే నేను వాళ్ళకి దొరికిపోయా. 6 ఏళ్ల పాటు ఆ టెర్రరిస్టులు నన్ను టార్చర్ పెట్టారు. అప్పుడు నేను వాళ్ళ మాటలు విన్నా. ఒక ఇంగ్లీష్ లేడీ మమ్మల్ని మోసం చేసిందని వాళ్ళు మాట్లాడుకునేవారు. సో ఆ ఇంగ్లీష్ లేడీ నువ్వే అని అప్పుడు నాకు తెలిసింది అని అజయ్ చెప్తాడు. అజయ్, నువ్వు వాళ్ళ మాటలు విన్నావని చెప్తున్నావు కదా, వాళ్ళు ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడుకున్నారో నీకు గుర్తుందా అని హోమ్స్ అడుగుతాడు. యామో, ప్రతిసారి వాళ్ళు టార్చర్ చేసేటప్పుడు ఇదే మాట అనేవారు, యామో యామో అని. ఓకే, యామో అని విన్నావు కానీ మ్యారీ పేరు వినలేదు కదా అని హోమ్స్ అంటాడు. వాళ్ళు ఇంగ్లీష్ ఉమెన్ అని అన్నారు కదా, అది సరిపోదా అని అజయ్ అంటాడు. అంతలో అజయ్ని పోలీసులు షూట్ చేస్తారు. అజయ్ చనిపోతాడు. హోమ్స్ మైక్రాఫ్ట్కి కాల్ చేసి ఆ ఇంగ్లీష్ ఉమెన్ పేరు యామో. యామో అంటే లాటిన్ వర్డ్, దాని అర్థం ఏంటో తెలుసుగా, లవ్. సో ఆవిడెవరో తెలిసిందనుకుంటా అని హోమ్స్ అంటాడు.
వెంటనే మైక్రాఫ్ట్ ఆగ్రా టీంని మోసం చేసిన ఆ లేడీని పట్టుకుంటారు. ఆమె ఎలిజబెత్ని అరెస్ట్ చేస్తారు. హోమ్స్ వాళ్ళు లండన్కి బయలుదేరతారు. స్టార్టింగ్లో వాట్సన్కి బస్సులో ఉన్న ఒక అమ్మాయి లైన్ వేసింది అనుకుంటాడు కదా. ఆ అమ్మాయి తర్వాత వాట్సన్తో మాట్లాడి ఆమె నెంబర్ని వాట్సన్కి ఇస్తుంది. ఆమె నిజంగానే వాట్సన్కి లైన్ వేసిందనమాట. పాపం మ్యారీ గుర్తుకు వచ్చి ఆమెని చీట్ చేయకూడదని అనుకుంటాడు. కానీ పోనీలే ఎందుకైనా మంచిదని చెప్పి ఆ నెంబర్ని ఉంచుతాడు. ఒకరోజు వాట్సన్ ఆమెకి కాల్ చేసి భయంతో కట్ చేసేస్తాడు. ఆ రోజు రాత్రే వాట్సన్కి ఆ అమ్మాయి మెసేజ్ చేస్తుంది. ఇంతకుముందు వాట్సన్కి ఒక మెసేజ్ వచ్చిందన్నాను కదా, ఆ మెసేజ్ పంపింది ఆ లేడీయే. వాట్సన్ కూడా ఆమెతో చాట్ చేస్తాడు. ఆ విషయాలేవి మ్యారీకి చెప్పడు. తర్వాత ఎలిజబెత్ని మైక్రాఫ్ట్ ఇంటరాగేట్ చేస్తాడు. 6 years బ్యాక్ మీరే కదా ఈ ఆగ్రాతో ఆ టెర్రరిస్ట్ని అటాక్ చేయమని చెప్పి ఆపరేషన్ని రన్ చేశారు. అప్పట్లో మీ కోడ్ నేమ్ లవ్ కదా అని మైక్రాఫ్ట్ ఆమెను అడుగుతాడు. అవును, అయితే ఏంటి అని ఆమె అడుగుతుంది. ఆ ఆగ్రా టీం వాళ్ళని లాస్ట్ మినిట్లో ప్లాన్ చేంజ్ చేయమని చెప్పి వాళ్ళని మోసం చేశారు. వాళ్ళు దెబ్బైపోయారు అని మైక్రాఫ్ట్ చెప్తాడు. సారీ, నేనేమీ వాళ్ళకి అలా చెప్పలేదే, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని ఆమె అంటుంది. ఆమెని హోమ్స్ అబ్జర్వ్ చేస్తాడు. ఈవిడ కాకపోతే మరి ఆ లేడీ ఎవరా అని హోమ్స్ ఆలోచిస్తాడు. కాసేపటికి హోమ్స్ వాట్సన్ అండ్ మ్యారీకి లండన్ ఎక్వేరియం దగ్గరికి రమ్మని మెసేజ్ చేస్తాడు. రోజీని నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు అని వాట్సన్ మ్యారీకి చెప్తాడు. హోమ్స్ ఆ లండన్ ఎక్వేరియం ప్లేస్కి వెళ్తాడు. అక్కడే ఆ లేడీ కూర్చొని ఉంటుంది. ఆ లేడీ ఎవరో కాదు, స్టార్టింగ్లో ఒక ఓల్డ్ లేడీతో హోమ్స్ మాట్లాడతాడు కదా, ఆమె పేరు వివియన్ అని చెప్తుంది కదా, ఆమె ఆ ఆమో. మ్యారీ కూడా అప్పుడే అక్కడికి వస్తుంది. ఎందుకు చేసావు ఇదంతా అని మ్యారీ వివియన్ అడుగుతుంది. ఏం లేదు, నేను ఈ కంట్రీ సీక్రెట్స్ని వేరే వాళ్ళకి అమ్మేసేదాన్ని. ఈ విషయం ఆ బ్రిటిష్ అంబాసిడర్కి తెలిసిపోయింది. అదే టైంలో ఆమెని ఆ టెర్రరిస్టులు బంధించారు. ఇదే మంచి టైం అనుకుని నేను ఎలిజబెత్ లాగా మాట్లాడి ఆ ఆగ్రా టీం వాళ్ళకి ప్లాన్ చేంజ్ చేయమని చెప్పా. అలా ఆ అంబాసిడర్ పోయింది, ఆ ఆగ్రా టీం కూడా పోయింది. ఆ తర్వాత నా గురించి ఇంకెవరికీ తెలియలేదు. అలా నేను సేఫ్ అయిపోయా. కానీ నా గురించి ఇప్పుడు నీకు మాత్రమే తెలుసు. జరిగిందేదో జరిగిపోయింది, నా గురించి మర్చిపోండి. నేను ఎవరికీ తెలియకుండా ఈ ఊరు వదిలి పారిపోతా అని ఆమో అంటుంది. మా టీంకి ఇంత ద్రోహం చేసి ఇప్పుడు నన్ను వదిలేయమంటావా అని మ్యారీ ఆమెపై సీరియస్ అవుతుంది. ఆమో గన్ తీస్తుంది. మైక్రాఫ్ట్ అండ్ లెస్టార్డ్ వాళ్ళు కూడా ఆ అక్వేరియం దగ్గరికి వస్తారు. ఇంక మీరు తప్పించుకోలేరు, మీరు లొంగిపోండి అని మైక్రాఫ్ట్ అంటాడు. వివియన్ హోమ్స్ని షూట్ చేస్తుంది. కానీ మ్యారీ మధ్యలోకి రావడంతో ఆ బుల్లెట్ ఆమెకు తగులుతుంది. అంబులెన్స్ని పిలవండి అని చెప్పి హోమ్స్ మైక్రాఫ్ట్కి చెప్తాడు. అప్పుడు వాట్సన్ అక్కడికి వస్తాడు. రోజీని బాగా చూసుకో, నేను చాలాసార్లు ఇబ్బంది పెట్టా, క్షమించు, ఐ లవ్ యూ అని చెప్పి చనిపోతుంది. నువ్వు మ్యారీని కాపాడుతానన్నావు కదా, మరి ఎందుకు కాపాడలేదు అని చెప్పి వాట్సన్ హోమ్స్పై సీరియస్ అవుతాడు. మ్యారీ చనిపోవడంతో వాట్సన్ చాలా బాధపడతాడు. షెర్లాక్ కూడా షాక్లో ఉండిపోతాడు. కొద్ది రోజులకి హోమ్స్ ఒక సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ కోసం వెళ్తాడు. కానీ అది వర్కౌట్ అవ్వదు. హోమ్స్ ఇంట్లో ఒక సీడీ దొరుకుతుంది. దానిపై మిస్ మీ అని రాసి ఉంటుంది. మిస్ మీ అని ఉందంటే ఇది ఆ మోరియారిటీ గడి పంపిందా ఏంటి అని చూస్తే అది పంపింది మ్యారీ చనిపోకముందు రికార్డ్ చేసిన వీడియో అది. ఒకవేళ తను ఎప్పుడైనా ఏ ప్రమాదంలోనైనా చనిపోతే వాట్సన్ని రోజీని దగ్గరుండి నువ్వే చూసుకోవాలి అని మ్యారీ ఆ వీడియోలో హోమ్స్కి చెప్తుంది. దాంతో హోమ్స్ వాట్సన్ ఇంటికి వెళ్తాడు. అక్కడ మాలీ రోజీని చూసుకుంటూ ఉంటుంది. వాట్సన్ నిన్ను ఈ దరిదాపుల్లో కూడా రావద్దన్నాడు, అతనికి నీపై ఇంకా కోపం పోలేదు అని మాలీ చెప్తుంది. దాంతో హోమ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. లాస్ట్లో మళ్ళీ ఆ వీడియోలో మ్యారీ మాట్లాడింది చూపిస్తూ హోమ్స్ నీ చావు నువ్వు చావు అని షెర్లాక్కి చెప్తుంది మ్యారీ. అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. అది ద 6 Thatchers ఎపిసోడ్లో జరిగిన స్టోరీ. ఐ హోప్ ఈ ఎపిసోడ్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.